తనుజ ఫేక్ అంటున్నారు, శ్రీజ బెస్ట్ అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? తనుజ ఫేక్ అన్నారు, శ్రీజ గారు బెస్ట్ అంటున్నారా? పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ ఒపీనియన్ మనం ఎప్పుడు తప్పట్లేము. కానీ నా ఒపీనియన్ అయితే శ్రీజ గారు బెస్టే, తనుజ గారు ఫేక్ అని అయితే నేను అన్నండి. ఫేక్ అనే మాట మనం అనకూడదు, ఓకేనా? ఎందుకంటే తను బాగానే ఆడుతుంది. ఇప్పుడు ఫేక్ అంటే ఇప్పటికి ఎప్పుడు వెళ్ళిపోయింది బయటికి, ఫేక్ అయితే కాదు. కాకపోతే బాండింగ్స్ అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం నెగిటివ్ అయిపోయింది పాప మావి, ఓకేనా? అంతే తప్ప అందు మీకు చేయలేదు. కాకపోతే గేమ్ అనేది సపోర్ట్ తీసుకుని ఆడిందండి చాలా వరకు, అది నిజం ఉన్నమాట. కానీ ఇప్పుడు చూద్దాం, బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఆడింది కదా, అప్పుడెవరు సపోర్ట్ చేశారు? అప్పుడు సపోర్ట్ చేయలేదనే కదా ఇమ్మానుయల్ గారు నామినేట్ చేశారు. సో ఎవరు సపోర్ట్ తీసుకున్నట్టే కదా. సో చూద్దాం, ముందు ఇంకా మంచిగా ఆడాలి తనుజ గారు. ఇప్పుడు డాడీ వచ్చారు కదండి, మళ్ళీ డాడీ సపోర్ట్ తీసుకోవద్దు తనుజ. మీ ఆట మీరు ఆడాలి, మీరు ఓన్ గా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సుమన్ శెట్టి గారు, మొన్నైతే మీరు నిద్రపోయారు మీరు క్యాప్టెన్సీలో. అలా ఎలా నిద్రపోతారు? మీరు తప్పు చేసినట్లే కదా. సో దాన్ని ఎందుకు మీరు నామినేట్ చేయలేదు? తుప్పూస్ నామినేషన్ లో ప్రతి ఒక్కరు, కళ్యాణ్ అయితే ఫుల్ సేఫ్ నామినేషన్ ఆడుతుంటాడు. ఎవరు చేశారు? కళ్యాణ్ రామురాథోని చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. గేమ్ నువ్వు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అంట. ఆ స్టాండ్ అయితే నువ్వు పర్సనల్ గా మీకున్న రిలేషన్షిప్ కి, మీకున్న బాండింగ్ కి సపరేట్ కూడా చెప్పొచ్చు. దానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ఎవరిని నామినేట్? ఎవరిని? సుమన్ శెట్టి గారిని చేస్తుండొచ్చు, చేయలేదు. ఈయన రామురాథోడు వచ్చాడు, ఆయన అయితే చిన్న హైలైట్ కాదు. డైరెక్ట్ గౌరవ్ గారి దగ్గర పోయారు. గౌరవ్ గారు ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. ఆయన రాబో ఫ్రెండ్షిప్ అన్నాడు, తమ్ముడు అంటాడు, అన్న అంటాడు. ఆయన ఫ్రెండ్షిప్ కి, ఆయన బాండింగ్ కి ఆయన చెప్పాలంటే మామూలు కూడా చెప్పుండొచ్చు కదా. బట్ అలా చెప్పకుండా ఇక్కడ నామినేషన్ లో నువ్వు ఇలా ఏంటది, నువ్వు ఇట్లా ఆడట్లేదు, నీకు కొంచెం కనిపించాలి అన్న రామురాథోడు. ఆయనకి ఇంకేం పాయింట్స్ దొరకలేదా? ఆయన కూడా సేఫ్ నామినేషన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన గేమ్లు ఆడడానికి, సేఫ్ నామినేషన్ చేసుకోవడానికి కాదు. మీరు అలా సేఫ్ గా వెళ్తా ఉంటే మిమ్మల్నే పంపించేస్తారు బయటికి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ మంచివి పెట్టి మంచిగా నామినేట్ చేయండి, అది బాగుంటుంది. నాకు మొన్న వచ్చినప్పటి వరకు బర్నీ గారు కూడా నామినేషన్ చేస్తారు, అది కూడా ఫేక్, నాకు అంతే నచ్చలేదు. అది కూడా సేఫే అనిపించింది, ఓకేనా? మాధురి గారిని ఫస్ట్ నామినేట్ చేయలేదు, తర్వాత మొన్న నామినేట్ చేశారు. అది ఆల్రెడీ నామినేట్ లేదు, వేరే విషయం. సేఫ్ గా తీసుకెళ్తున్నారు బిగ్ బాస్. మాధురి గారిని మాత్రం స్టార్టింగ్ 1 వీక్ ఎవరు చేయలేదు, అది సేఫ్. తర్వాత డైరెక్ట్ గా ఆల్ వీళ్ళు వచ్చి చేస్తే మళ్ళీ ఎక్కడ పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేస్తారు డైరెక్ట్ గా. సో అది ఇంకా హైలైట్. సో ఇలా జరుగుతుంది ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లో. నిన్న కళ్యాణ్ గారికి, తనుజ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో. సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిదన్నా సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తే ఎవరిది కూడా అన్ని తప్పులు అయిన పక్కన పెడితే ఫుడ్ విషయంలో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం మీరు చూసి మాట్లాడుంటే బాగుండేదని నాకు అనిపించింది. తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేమీ లేదు. చౌదరి ఇద్దరు కొట్టుకుంటున్నారు సరదాగా, బేబీస్ వాళ్ళు సరదాగా అని చెప్పి మీరు అంటున్నారు. నాకైతే వరస్ట్ గా ఉందని నేను అంటాను. ఏంటది 4 రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు. 4 రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న పిల్లలు అయ్యా, 1 గంట 2 గంటలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళేందయ్యా వీళ్ళు, నాకు అర్థం కాదు. పోతే పోయింది, ఏం ప్రాబ్లం లేదు, విడిపోండి. అసలు మీరిద్దరు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, విడిపోయి గేమ్ ఆడుకోండి. ఏంది ఇది కలిసి, మాకు ఇది ఒక రోత అయిపోతుంది. బిగ్ బాస్ లో 1 గంట చూస్తున్నాం అనుకోండి, ఆ గంటలో వీళ్ళు వచ్చే 10 నిమిషాలు అబ్బాయి వెళ్ళిపోతాను బాబు లేచి అనిపిస్తుంది. అలా చేయొద్దు, ఓకేనా? బిగ్ బాస్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయని. టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు, మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేసేయండి. సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు ఆడితే బాగుంటుంది. ఇంకో విషయం అండి, నిన్న డిమోన్ పవన్ చంపేశాడు గేమ్. సూపర్ ఫైట్, నిజంగా బాగా ఇచ్చాడు గేమ్. సో డిమోన్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి, ఆ రీతుని కొంచెం దూరం పెట్టుకొని నేను అన్ను. ఆ బాండింగ్ ఆమెనే ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. మీ బాడీ మీరు ఉంచుకోండి, కానీ గేమ్ లో కూడా ఇలానే నేను ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నాను. ఆ రీతు కూడా మంచి ఫైటరు. అమ్మ రీతు గొడవలు ఆపేసి ముందు గేమ్ లోకి రా అమ్మ, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు మంచి ఫైటర్ అమ్మ, మంచిగా ఆడతావు. నీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో. సో అది కూడా కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను.